అదేవిధంగా మిత్రులారా, సామాజిక న్యాయం కోసం పాటుపడిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. అందులో భాగంగా సామాజిక న్యాయంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. దేశంలోనే సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలను పకడ్బందీగా నిర్వహించాం. కులాల వారీగా సామాజిక స్థితిగతుల వివరాలను వెల్లడించాం. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా వర్గీకరించాం. దేశంలో ఎస్సీ ఉపకులాల వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టిస్తుంది. 1931లో బ్రిటిష్ పరిపాలనలో ఈ దేశంలో కులగణన జరిగింది. దాదాపుగా 100 సంవత్సరాలలో ఏ ప్రభుత్వాలు కూడా బలహీన వర్గాల కులగణను చెయ్యాలని ఆలోచన చెయ్యలేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించడం ద్వారా ఈనాడు జనగణనలో కులగణన చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానికి తెలంగాణ మోడల్, తెలంగాణనే ఆదర్శం కావడం గర్వకారణం. ఈరోజు గర్వంగా స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మా బలహీన వర్గాల సోదరులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వం కూడా జనగణనలో కులగణన చెయ్యాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నది. ఈ ఒత్తిడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. మీకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బీసీలకు రాజకీయాలు, విద్య, ఉద్యోగాలలో 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లులను శాసనసభలో ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమానికి తెలంగాణ మొత్తం వ్యయంలో 12.4% కేటాయించడం జరిగింది. అన్ని వర్గాలకు న్యాయమైన అవకాశాలు కల్పించడంలో ప్రజా ప్రభుత్వం తన ప్రాధాన్యతను స్పష్టంగా చాటడం జరిగింది. అదేవిధంగా మిత్రులారా, 12 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న కనీస వేతనాల సవరణను ప్రజాప్రభుత్వం ఆమోదించడం జరిగింది. సుమారు 1,11,00,000 మంది కార్మికులకు ప్రయోజనం కల్పించాం. నైపుణ్యం లేని కార్మికులకు కనీస నెలవారీ వేతనాన్ని రూ16,000కు, సెమీ స్కిల్డ్ కార్మికులకు 17,000 రూపాయలకు, స్కిల్డ్ కార్మికులకు 18,500 రూపాయలకు, హైలీ స్కిల్డ్ కార్మికులకు 20,000 రూపాయలకు జీతాలు పెంచడం జరిగింది. దేశంలోనే ఆదర్శవంతంగా గిగ్ కార్మికుల సంక్షేమ చట్టం అమలులోకి తీసుకువచ్చాం. గిగ్ కార్మికులకు చట్టబద్ధత, గుర్తింపు, ప్రత్యేక సంక్షేమ బోర్డు, సంక్షేమ నిధి, సామాజిక భద్రత కల్పించే చట్టాన్ని తీసుకువచ్చాం. అదేవిధంగా సినీ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సినీ కార్మిక కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సినీ కార్మికులకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను.